ఐక్యతతో ఉండాలని, ఏ యూనియన్ అయితే జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమం కొరకు, ప్రభుత్వ పథకాల కొరకు అహర్నిశలు పాటుపడుతుందో అటువంటి యూనియన్ నందు వర్కింగ్ జర్నలిస్టులు అందరూ సభ్యత్వం తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. ఢిల్లీ బాబురెడ్డి, ఉపాధ్యక్షులు ఎం. లత ఆధ్వర్యంలో విశాఖపట్నం నందు జర్నలిస్టుల యూనియన్ నాయకులు పాత్రికేయులతో నిర్వహించిన సమావేశం నందు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. సంజయ్ రెడ్డి, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. గురువారెడ్డి మరియు సీనియర్ పాత్రికేయులు అప్పలరాజు, పలువురు విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిసి యూనియన్ యొక్క కార్యాచరణ ప్రణాళిక, యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న యాజమాన్యం, యూట్యూబ్ న్యూస్ ఛానల్లో వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్న విలేకరులు సాధక బాధలను సవివరంగా తెలియజేసి జై యూనియన్ ద్వారా జర్నలిస్టుల ఐక్యత కొరకు, హక్కుల కొరకు, సంక్షేమం కొరకు సాధించుకునే దిశగా మీతో కలిసి ముందడుగు వేయటకు సిద్ధంగా ఉన్నామంటూ తెలియజేస్తూ, ప్రభుత్వ పథకాల కొరకు మీ వంతు సహాయం సహకారాలు మా యూనియన్కి అందించమని కోరడమైంది. దీనిలో భాగంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు హక్కులు కల్పించే విధంగా మా వంతు కృషి చేస్తామని చెల్లిపోయిన శ్రీనివాస్, పి. ఢిల్లీ బాబురెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నందు పలువురు సీనియర్ జర్నలిస్టులు, జై యూనియన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్టుల వాళ్ళ యొక్క కష్టాలు, నష్టాలు వాటిలన్నింటి మీద కొంచెం అవగాహన ఉంది. అలాగే దగ్గర సార్తో నేను 10 సంవత్సరాలుగా కలిసి పెట్టాను. మీడియాలో చాలామంది మిత్రులు ఉన్నారు. ఏ జర్నలిస్టుకి వలన ఒక చిన్న ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే దానికోసం కంపల్సరీగా పనిచేస్తున్నాం. దీని మీద మన విజయవాడ కేంద్రంగా దగ్గర మేము ఇప్పటికే కంటిన్యూస్గా, ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే పోరాటం చేస్తాం, ఇప్పుడైతే ఈ ప్రభుత్వంతో అయితే సంప్రదింపులు చేసుకుని మనకి అనుకూలంగా వాళ్ళు ఉండేలాగా మన ప్రయత్నం అయితే చేస్తున్నాం. దాంట్లో నిరంతరం కృషి చేస్తున్నారు. దీంట్లో స్వార్థాలు, సెల్ఫ్ ఇవన్నీ ఏమీ లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ వెల్ సెటిల్డ్. దీని మీద మేము ఏదో 4 రూపాయలు సంపాదించుకోవాలనే పరిస్థితి అయితే మాకు ఉన్నాయి. ఆల్రెడీ ఇండస్ట్రియల్ బిజినెస్ ఉన్నాయి. జర్నలిజం అంటే ఇంట్రెస్ట్, అలాగే సోషల్ సర్వీస్ మీద ఒక మంచి అభిప్రాయంతో ఉంటాం, చేస్తాం. సోషల్ సర్వీస్ కూడా ఉంటాం. దానిలో భాగంగానే వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఆ దీనిలోనే సార్తో కలిసి తిరుగుతాము. మంచి చేయాలనుకుంటున్నాం. మీరందరూ కూడా మంచి హృదయంతో, ఎందుకంటే జర్నలిస్టుల కష్టాలు ఎంతెంతో అని మనం నేను చూస్తా ఉన్నాం. నిన్న యాక్సిడెంట్ జరిగింది, అతను హార్ట్ అటాక్ వచ్చింది. అనంతపురం TV5 కెమెరా అతని పరిస్థితి చూసాం. అలాగే దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ పోరాటం చేస్తుంది. అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్లో కూడా అత్యధికమైనటువంటి మెంబర్షిప్ కలిగినటువంటి ఎఫిలియేషన్ ఉన్నటువంటి స్టేట్ మీడియా ఫెడరేషన్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. ఎందుకంటే 9,000 అబౌవ్ మన దగ్గర ఉంటాయి. అలాగే వాళ్ళు కూడా ఆ యూనియన్లో కూడా మనమే కీలకం. హైయెస్ట్ మెంబర్షిప్ ఉన్నవాళ్ళు మన ఆల్మోస్ట్ 8 మెంబర్స్ మన రాష్ట్రం నుంచి నామినేట్ చేసి పెట్టారు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్. అలాగే నెక్స్ట్ మనకు కూడా అవకాశం ఉంది IFJలో. సార్ చెప్పారు, ఇప్పుడు ఇండియా ఫారిన్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ వర్కింగ్ ఫెడరేషన్, దాంట్లో కూడా మన యూనియన్కి ఉంది. ఆల్రెడీ మేడం అయితే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మనకు కూడా అవకాశం ఉంది కంపల్సరీ. పొద్దున ఏంటంటే దాని ఇతర దేశాల్లో మనం కొన్ని ఏదైనా చేయకపోతే నేషనల్ వైడ్ మనకి ఎలాగ మన యూనియన్ మన సపోర్ట్గా ఉంటుంది. అలాగే వాళ్ళు ఇంటర్నేషనల్ మనం ఏదైనా చేసుకోవాలని వాళ్ళ సపోర్ట్ కంపల్సరీగా ఉంటుంది.
ఈ అందరినీ కలిసినప్పుడు మరోసారి థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనే ఒక యూనియన్ దాంట్లో నుంచి వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళతో కొంతకాలం పనిచేయడం జరిగింది. రాష్ట్రం విడిపోయింది. ఆ సందర్భంలో ఆంధ్రుల గురించి ఒక వింత పోకడ మొదలెట్టారు తెలంగాణలో. ఆంధ్రులు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతే మాకు అన్ని పదవులు వస్తాయి, మీ వల్ల మాకు పదవులు లేవు, మీ వల్ల మాకు నష్టం ఉంది అని ఒక వింత పోకడ. అది ఎక్కడంటే రాజకీయ నాయకులు వచ్చిందంటే అది బాగుండేదేమో కానీ బట్ జర్నలిజంలోకి వచ్చింది. అది కూడా అసలు దేశాధార భవన్లో పుట్టింది, పదే మైదానికులకు విస్తరించింది. ఆ సందర్భంలో సెక్రటరియట్లో కూర్చొని ఇటువంటి పరిస్థితి వీళ్ళ దగ్గర ఆంధ్రోళ్ళు వెళ్ళిపోండి అని ముక్త కంఠంతో ఇంతకాలం కలిసి ఉన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోమని చెప్పిన తర్వాత వాళ్ళు పాదాలు పట్టుకుని చేతులు పట్టుకుని మనం ఇక్కడ ఉండాల్సిన నెసెసిటీ లేదని ఆ రోజు ఆలోచనతో మొదలుపెట్టింది ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అనేది ఆ విధంగా ఆవిర్భవించింది. ఆ ఆవిర్భావ దశలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మీడియా గురించి విజయవాడలో ఆఫీస్ పెట్టడం, రిజిస్ట్రేషన్ చేయడం, రిజిస్ట్రేషన్ చేసిన కేవలం 422 రోజులకంతా కూడా గవర్నమెంట్ నుంచి మనం రికగ్నైజ్ తెచ్చుకున్నాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటికే 10 ఏళ్ళుగా రిజిస్ట్రేషన్ చేసుకొని కాసుకొని ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ది రికగ్నైజేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దట్ ఇస్ ఓన్లీ రీజన్. వాట్ నేను చెప్తాను, ప్రభుత్వాన్ని అభ్యర్థించాను. ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ నాకున్న పరిస్థితి ఏంది, పరిణితి ఏంది అనేది కోర్టుకు నేను వివరించాను. వివరించిన తర్వాత కోర్టులో అడ్డుకున్నారు అందరూ వచ్చి. మెరిట్స్ డిమెరిట్స్ డిస్కషన్ అయిన తర్వాత కోర్ట్ హ్యాస్ టు డిఫైన్ బై ద డైరెక్షన్ కన్సర్న్ గవర్నమెంట్ ఇన్ ద 2017. ఆ రోజు గవర్నమెంట్ స్వాగతించింది, మనమల్ని కూడా యూనియన్లో తీసుకొచ్చింది. 2017 డిసెంబర్ 29న ఇప్పటి ప్రభుత్వం అప్పుడున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ వారు మన మధ్యలో లేరు, కాలమైన ఆయన ఒక దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చినాడు. జర్నలిస్ట్ అనేవాడు డిగ్రీ చదువుకుంటేనే జర్నలిస్ట్ ఉండాలి. మీకు అందరికీ కూడా గుర్తుంటుంది, మర్చిపోయినారో తెలియదు కానీ ఆ సందర్భంలో ఆ పరిస్థితి. ఐ వాజ్ ఎంట్రీడ్ విత్ ఇన్ డేస్, కపుల్ ఆఫ్ డేస్, అంటే నా ఎంట్రీ రోజులు నడిచింది. నేను యూనియన్గా సభ్యత్వం తీసుకున్నాను. సరే వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో నన్ను మొదటి 4 మీటింగ్లు అయిన తర్వాత 5వ మీటింగ్కి నన్ను పిలిచారు. అంటే నన్ను పిలవాలి కాబట్టి ఆ పిలిచినప్పుడు అన్ని వాళ్ళు చెప్పాల్సింది చెప్పిన తర్వాత నేను అపోజ్ చేశాను. అదేంటది పెళ్ళికి తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత నువ్వు వ్యతిరేకిస్తావు, నువ్వు అన్నీ అయిపోయినాయని. సార్ నేను వ్యతిరేకిస్తున్నాను అన్నమాట మీరు దాంట్లో రాయండి, మీ పేరు మీరు పెళ్లి చేసుకుని నాకు అన్న అభ్యర్థం అది ఎట్లా కుదరకపోతే నేనేం చేయలేదు. సరే అది 24వ తేదీ మీటింగ్. 29వ తేదీ మీటింగ్ సీఎం పేషెంట్లో పెడతామండి, మంత్రి గారు వస్తారు ఆ మీటింగ్కి, మీరందరూ అక్కడ కూర్చొని మాట్లాడదాం, మేము డిసైడ్ అయ్యాం. ఆ రోజు వైకుంఠ అందరికీ మిగతా యూనియన్లకు అందరికీ అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు చెప్పారు. తీరా నా దగ్గరికి వచ్చేటప్పటికి సీఎం గారు వస్తున్నారు మీటింగ్ హాల్కి, పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, మీటింగ్ అయిపోయింది అన్నారు. నేను కుదరదు ఏమన్నా, ఇంతమందికి యూనియన్కి అవకాశం ఇచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు అవకాశం ఇవ్వకపోవడం అనేది ముఖ్యమంత్రిని అడగాలండి. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడుకుంటాను నేను, మీరు వెళ్ళండి. ఇందులోపల మన కెమెరామెన్ అందరూ వచ్చి క్వశ్చన్ తీసుకున్నారు ఎలక్ట్రానిక్. ఉంటుంది కదా, నేను కవర్ చేసుకున్నాను ముందుకు రాలని చెప్పే ఉద్దేశం ఉంటారు. ఆ నేపథ్యంలో ఆ విధంగా ముందుకు వచ్చాడు. వాళ్ళు ముందుకు వచ్చి ఇదన్నీ పరిణామాన్ని షూట్ చేస్తున్నాడు. సీఎం ఆగిపోయాడు అక్కడ ఈ విషయం తెచ్చుకో. మళ్ళా వీళ్ళందరూ కూర్చున్నారు, మాట్లాడతాను చెప్పినప్పుడు నేను చెప్పాను, జర్నలిస్ట్కి డిగ్రీ ఎందుకు కావాలి,
పరిపాలన చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి పీజీ ఉండాలని పెట్టండి. ఎమ్మెల్యేకి డిగ్రీ ఉండాలని పెట్టండి. ఎమ్మెల్యేని ఇంప్రూవ్ చేయడానికి అప్పుడు డిగ్రీ ఉండాలని నేను కూడా జర్నలిస్టులకు అనుకుంటున్నాను. అక్కడేమో 6వ తరగతి చదువుకున్నాడు ఎమ్మెల్యే అవుతాడు, ఇక్కడేమో నేను డిగ్రీ చేసుకుని వాడి దగ్గర వాడు చెప్పింది నేను రాయాలా? ఇది ఎలా సరిపోతుందండి? అప్పుడు చెప్పాను, హిందూ పత్రికలో నెల్లూరు నుంచి ఒక సీనియర్ జర్నలిస్టు పియూసి పీలి ఢిల్లీలో వార్త రాస్తే అనేక కుంభకోణాలు బయటకు తీశారు. అతను డిగ్రీ లేదే. డిగ్రీ ఉండాలని ఎందుకు శాసిస్తున్నారు మీరు? వాట్ ఇస్ ద రీజన్? నాకు చెప్పండి. సారీ, మీటింగ్ అర్థాంతరంగా ముగిసిన తర్వాత అది ఇప్పటికి కూడా ఫైనలైజ్ కాలేదు, అట్లా పెండింగ్. నేను అనేది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్లో నువ్వు జర్నలిజం డిగ్రీ అని పెడితే ఏముంటుంది ఫ్రీడమ్? డిగ్రీ చదువుకున్న రావాలంటే మేనేజ్మెంట్కి జీతం ఇవ్వదు. మేనేజ్మెంట్కి ఇచ్చేదేమో అరాకొరవ జీతాలు. ఈ జీతాలతో ఏం పోషించుకుంటాడు భార్య పిల్లల్ని బట్టి? సో ఈ నేపథ్యంలో అలా కొనసాగి ఆగిపోయిన తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారడంతో వాళ్ళు ఏం చేసినారు, ఆ పట్టణాల్లో దాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం చేసిన తర్వాత ఎందుకు వాళ్ళు సాధించుకొని జీవో మార్చింది. 96 జీవోని మార్చారు. సాలెస్ బాలని మీ భుజాల మీద తీసుకొని తీసుకెళ్తున్నారు. మీకు నా తోటి పాతికే మిత్రులందరి నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చాలా గొప్ప విషయము. ముఖ్యంగా మాది ఏంటంటే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అని రాష్ట్ర వ్యాప్తంగా కేవలం వర్కింగ్ జర్నలిస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో, అంటే ప్రింట్ మీడియాలో కూడా చాలామంది వర్క్ చేసి, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వర్క్ చేసి వాళ్ళ యొక్క ప్రెజర్ని కానీ లేదా వీళ్ళు వేసిన న్యూసెస్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ప్రసారితం చేయకపోయినా, ప్రింట్ చేయకపోయినా ఆ పరిధిలో వీళ్ళు చెప్పిపోయే పరిస్థితి, దానివలన ఈ జర్నలిజం మీద మక్కువని చంపుకోలేక ఒక యూట్యూబ్ జర్నలిస్ట్గా, అది కూడా ఒక పేపర్కి ఎలా అయితే ఆనందం ఉంటుందో, ఒక శాటిలైట్ ఛానల్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్స్ ఉంటాయో, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ ఛానల్ కూడా ఒక లేబర్ సర్టిఫికేట్ అని, ఒక ట్రేడ్ మార్క్ అని, ఒక ఎంఎస్ఎంఈ అని, ఒక ఆడిట్ కార్డు అని, ఇలా పూర్తి స్థాయిలో అన్నీ చేసుకొని కేవలం మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కూడా కాదు, కంప్లీట్గా న్యూస్ వర్కింగ్ జర్నలిస్ట్ అయ్యింది న్యూస్ టెలికాస్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 253 మంది రిజిస్టర్డ్ అయిన జర్నలిస్టులతో రూపొందించిందే మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్. 8 months అవుతుంది సార్. దాన్ని నేను కర్త కర్మ క్రియ నేనైనా జనరల్ సెక్రటరీగా ఏపీ స్టేట్ ఉన్నాను. రీసెంట్గా ఒక 4 days బిఫోర్ విశాఖపట్నం జిల్లా కమిటీ కూడా వేయడం జరిగింది. మా యొక్క సాధక బాధలు ఏంటి, అసలు ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అనేది ఎందుకు వచ్చిందంటే అందరికీ తెలిసిన విషయమే, అందరూ తోటి పార్టీ ఏ ప్రెస్ మీట్ వెళ్ళినా సరే, ఒక శాటిలైట్ ఛానల్ వాళ్ళు వెళ్ళినా, ప్రింట్ మీడియా వాళ్ళు వెళ్ళినా, యూట్యూబ్ ప్రతి ఒక్కరూ రాసేది ఆ వార్తనే. ప్రింట్ మీడియాలో ఏదైనా మార్నింగ్ పేపర్ కావచ్చు, ఆ ఈవినింగ్ పేపర్ కావచ్చు, ఆ మంత్లీ పేపర్ కావచ్చు, వీక్లీ పేపర్ కావచ్చు, విల్ టేక్స్ అవర్ టైం రాదు. అట్ ద సేమ్ టైం శాటిలైట్ ఛానల్ వాళ్ళైనా లైవ్ పెడితే తప్ప ప్రపంచం పంపిస్తుంది. బట్ ఆన్ ద స్పాట్ విత్ ఇన్ సెకండ్లో సోషల్ మీడియా ఏం జరుగుతుందని తెలియజేస్తుంది. అటువంటి యూట్యూబ్ జర్నలిస్ట్కి చాలా చిన్నది. కారణం ఏంటంటే లోపల పెడితే పక్కకి తోసేస్తున్నారు అన్న నాడు ఒకటి మనది. రెండోది మన తోటి జర్నలిస్ట్లే, అంటే మాకు వీళ్ళు ఏమైనా పీజీ పిహెచ్డీ చేసుకుని వస్తారో రాదో తెలియదు, వీళ్ళు ఏమైనా ఎల్కేజీ చదువుకుని వస్తారో రాదో తెలియదు. వాస్తవం సార్ ఇవన్నీ ఇలా తోస్తూ ఉంటారు. నిలోగొత్తి ఈ వేరియేషన్స్ అనేది కేవలం మన విశాఖ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరం కలిపి జిల్లా ఒక్కొక్కరిని పిలిపించి మన విశాఖ జిల్లాలోనే ఇది రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. మేమందరం కూడా నిరంతరం ప్రజల సమస్యలు, అధికారుల నిర్లక్ష్యం,
రాజకీయ నాయకుల వైఫల్యం ప్రతిదీ కూడా వార్త రూపంలో ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య తెలియజేస్తూ వారధిగా ఉన్న నిఖార్సైన వర్కింగ్ జర్నలిస్టులే అందరూ కూడా. అంటే మనలో అక్కడ ఏదో బిల్డింగ్ కట్టేస్తున్నారు, దగ్గరికి 500 సంపాదిద్దాం, 1000 సంపాదిద్దాం, అటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. పూర్తి స్థాయిలో రిజిస్టర్ అయ్యి ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేదా వాళ్ళకున్న ప్రజలు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అనునిత్యం వార్తల్ని పంపిస్తూ వీలైనంత వరకు డెవోషనల్ కానీ హిస్టారికల్ కానీ స్టోరీస్ చేసుకుంటూ ఆ జిల్లాల వారిగా, మండలాల వారిగా, నియోజకవర్గాలుగా రిపోర్టర్లతో నడుపుకుంటున్న జర్నలిస్టులు అందరూ కూడా మా యూనియన్లో ఉన్నారు. సో మా ఐడెంటిటీ ఇప్పుడే నేను చెప్పాను, ప్రింట్ మీడియా వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ మన దాంట్లోనే నెంబర్ ఆఫ్ యూనియన్స్ ఉన్నాయి. లైక్ బీజేఎఫ్ అని, ఏపీడబ్ల్యూజేఎఫ్ అని, కన్ అని, జాప్ అని. కానీ వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే యూట్యూబర్కి మెంబర్షిప్ అనేది ఇవ్వరు, ఇప్పటికీ రాదు, ఇవ్వరు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా వెరీ నో యూస్. కారణం ఏంటి అనేది తెలియదు. మరి వాళ్ళు జర్నలిస్టే, వీళ్ళు జర్నలిస్టే. ఆ సందర్భంలోనే మరి మా యొక్క సాధక బాధల్ని ఎవరు చూస్తారు? మేము వర్క్ జర్నలిస్టులు కామా, మాకు అక్రిడేషన్ మేము అర్హులు కామా, మాకు మెడికల్ అలవెన్సెస్ ఉండవా, మేము వార్త శాఖకి వెళ్ళినప్పుడు మాకు ఎవరు కొట్టారా, తింటారా, నిర్బంధించారా? మరి మాలో మాకు ఏదైనా వార్త శాఖకి వెళ్ళినప్పుడు సమ యాక్సిడెంట్ జరిగింది, బెడ్ రేడ్ అయ్యింది, ఒకరికొకరికి ఎవరు తోడ్పాటు ఇస్తారు అని మాలో మేమే అనుకొని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తోడ్పాటు ఇచ్చుకున్నామని ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. దీనిని నేను ఆల్రెడీ మన ఏపీఆర్ మినిస్టర్ పార్థసారథి గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. అందరూ పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారో ఫైనలైజ్ చేసుకొని రమ్మని కూడా తెలియజేయడం జరిగింది. సో నా తరపు నుంచి మా జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ రాష్ట్ర వ్యాప్తంగా బోత్ తెలుగు స్టేట్స్ నుంచి కూడా మేము పూర్తి స్థాయిలో మీ వెనుక రావడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మీరు కూడా లోకల్లో ఉన్న యూనియన్స్ లాగా యూట్యూబర్స్ అని అంటే చిన్న చూపు అన్న వేరియేషన్ మాకు, ఎందుకంటే ఏదైనా సెకండ్ థాట్లో ప్రపంచానికి తెలియజేసేది మేము. సో మమ్మల్ని గుర్తించండి, మా సాధక బాధల్ని గౌరవ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు రాయలసీమలో యువగల పర్యటన చేస్తున్నారు. కొంతమంది యూట్యూబర్స్ మంత్రి గారిని కలవడం జరిగింది. మంత్రి గారిని కలిసినప్పుడు మంత్రి గారి పరిస్థితి ఏంటంటే, ఇట్లా మాకు కూడా యూట్యూబర్స్ కూడా కార్డు కావాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ జరిగిన తర్వాత దాని మీద అధ్యయనం చేసి చెప్తాను. నాకు ఐడియా లేదు మనం అప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వంలో యూట్యూబర్స్కి అధికారికంగా అక్రిడేషన్స్ రిలీజ్ అయ్యింది 380 కార్డు. దీన్ని మనం ప్లాన్ చేస్తున్నాం. అంటే దిశ దశ నిర్ణేతలు అనేది మనం నిర్ణయించాలి. ఎవరికైనా ఒకరు చేయాలనుకున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం ప్రింట్ మీడియా అంటే ప్రింట్ మీడియాలో 10 క్లిప్పింగ్ కావాలా, లేదా ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఎలక్ట్రానిక్ మీడియాల గురించి మేనేజ్మెంట్ నుంచి డేటా తీసుకుని ఇలాంటి పరిణామం జరుగుతుందట. యూట్యూబర్స్ కూడా ఆ యూట్యూబర్స్లో ఏం అడగాలి అన్న దాని మీద రిజిస్ట్రేషన్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ సక్రంగా ఉంటే వాళ్ళకు కూడా మనం ఇస్తామని చెప్పి మంత్రి పార్టీ కార్యదర్శి అయిన లోకేష్ గారు కర్నూలు నుంచి శ్రీశైలం వెళుతూ ప్రకటించారు. ఆ ప్రకటన అనంతరం సంప్రదింపులు చేయడం, మాట్లాడుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఒక స్థాయికి వచ్చినాయి. ఇప్పుడు వచ్చే జీవో కాకుండా దానికి ఒక ప్రత్యేకమైన జీవో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జీవో తేవడానికి మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన చట్టం ఏదైతే ఉందో దాన్ని అధ్యయనం చేసి దాని మీద బ్రీఫ్ రాసి దీన్ని ప్రయోగించుకోవాలి. అంటే జస్ట్ లైక్ దట్ మనం ఏదో మాట్లాడుకున్నట్టుగా మనం వచ్చేసేయండి పట్టేసేయండి అనేది కాదు. ప్రభుత్వం మనుగడ, ప్రభుత్వం దిశ నిర్దేశాలు ఇవన్నీ కూడా కొనసాగాలి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం వాటిని ముందుకు తీసుకొచ్చి ముందుండి నడిపిస్తున్నాము అని చెప్పడానికి సగర్వపడుతున్నాము. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే కాలం మార్పడి పత్రికలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా పెరిగింది. సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ అనేకం పెరిగింది. ఈ అనేకంగా పెరిగినప్పుడు యూట్యూబర్స్ కూడా వార్తలే రాస్తున్నారు. వాళ్ళను గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒకరు ఉంటారు అక్కడ, ఎక్కడో ఒక చోట జరుగుతుంది. ఆ వాళ్ళ కోసం మనం అందరినీ స్పాయిల్ చేసుకోవడం మంచిది కాదు అన్నది
మన ఆంధ్రప్రదేశ్ మీడియా యొక్క ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకాన్ని చట్టరూపంగా తేవడానికి రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీడియా వంతు కృషి చేసి దాన్ని తీసుకొస్తుందని కూడా మీకు ముందుగానే తెలియజేస్తున్నాను. అంటే అదొక అచీవ్మెంట్. ఇప్పటిదాకా ఎవరు చేయలేని పని రాష్ట్రం. అందులో ఇంకోటి కూడా ఉంది. మహారాష్ట్ర గవర్నమెంట్లో దానికన్నా ముందు ఇంకో చట్టం చేశారు. ఒక జర్నలిస్ట్ మీద ఎవరైనా అటాక్ చేస్తే 6 నెలలు శిక్షాకాలం, నాన్ బెయిలబుల్ వారెంట్. దాన్ని కూడా అధ్యయనం చేసే పనిలో పని. అంటే ఎక్కడ చూసినా జర్నలిస్టుల మీద దాడులు ఎక్కువ. ఆ దాడులను అరికట్టడం కోసం అంటే జర్నలిస్ట్ మీద చెయ్యి పెడితే నా జీవితం నాశనం అవుతుందిరా అన్న ఒక భయం అనేది క్రియేట్ చేయడం అనేది ఒక అవసరం వచ్చింది. మొన్న మన నారాయణ గారు యోగా ప్రోగ్రామ్ లో కూడా అచ్యుతాపురంలో కూడా అన్నారు సార్, యూనివర్సిటీ అంటే ఏరియాలో కూడా అన్నారు. మొట్టమొదటి అదే చెప్తున్న కర్నూలు జిల్లాలో శ్రీశైలం పోతూ చెప్పిన మాటే అలా రిపీట్ అయింది. అదే స్టడీ అవుతాం. మహారాష్ట్ర పాలసీ మనం కూడా సపోర్ట్ చేస్తాం. పాలసీ తెచ్చిన తర్వాత ఎందుకంటే ఆయనకి యోగాలో ఎక్కువ బాగా సపోర్ట్ చేసింది. రెండోది ఏంటంటే డైరెక్ట్ గా ప్రధానమంత్రి మోదీ గారే అంటున్నారు సార్, సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కోర్టు ప్రభుత్వం ఏర్పాటుకి అంటున్నారు. Yes, we are such a way we want to work it. అంటే చెప్పేది వేరు, పని విధానాన్ని అవలంబించుకునేది వేరు. నేను వాళ్ళు చెప్పినంత మాత్రాన మనకు అయిపోతుంది అనుకోవడానికి కదా నేనే పద్ధతిలో పడుతున్నా అంటే నేను దీని మీద 4 లెటర్లు పెడుతున్నాను. ఇది అక్కడితో ఇప్పటితో మించిపోయేది కదా. జరిగి 4 లెటర్లు వాళ్ళు జీవో తెచ్చేటప్పుడు మళ్ళీ దానికి ఒక జీవో గురించి యూనియన్ గురించి ఒపీనియన్ అడిగినప్పుడు దాంతో మళ్ళీ దీన్ని పెట్టమని చెప్పడం అర్థమైంది కదా. ఈ ప్రయత్నంలో మనం సక్సెస్ కావాలి. నేను అదే చెప్పాను, ఒక యూనియన్ జీవో తెచ్చినప్పుడు ఆ జీవోలో పొందుపరచడం కోసం ప్రతి జర్నలిస్ట్ డిగ్రీ చదవాలంటే ఎందుకు చదవాలి డిగ్రీ? ఎమ్మెల్యే డిగ్రీ చేసినాడా? ఎమ్మెల్యే డిగ్రీ చేసిన పెట్టాలి చట్టం నేను కూడా చేస్తాను, నేను రైట్, నేను ఒప్పుకుంటా, నేను మా వాళ్ళకి మా యూనియన్ తరఫున నేను కాళ్ళు పట్టుకుని మనం విత్డ్రా చేస్తానని చెప్పాను. అంటే అతను చదువులేనోడు అతను ముందు కూర్చొని అతను రాసుకోమంటే మనం రాసుకోవాలి. నెంబర్ 2, ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా జీతం ఇస్తున్నారా మాకు? మరి మీరు ఎలా నిర్ణయిస్తారు డిగ్రీ గురించి? ప్రభుత్వం నిర్ణయించేదానికి మీరేమన్నా మాకు జీతం ఇస్తున్నారా? మీరు జీతం ఇవ్వదు. మీరిచ్చే గుర్తింపు కార్డు మీకోసం పనిచేస్తుంది, మీకోసం ఏం పనిచేయదు. గుర్తుపెట్టుకో. ఎందుకు? వాళ్ళు ఇచ్చే గుర్తింపు కార్డు పొందడం వల్ల వార్తలు రాయగలరు. వార్తలు రాస్తే ఎవరి కోసం రాస్తాం వార్తలు? ప్రభుత్వం గురించి కదా రాస్తాం వార్తలు. ప్రభుత్వం గురించి చెప్పినప్పుడు ప్రభుత్వం 4 మాటలు మంచి రాస్తాం కానీ చెడ్డ రాయండి కదా. అలాంటప్పుడు వాళ్ళ కోసం మనం పనిచేసే కార్డు వాళ్ళు ఇచ్చే గుర్తింపు కార్డే కానీ నీకు ఉపయోగపడే ఏముందంట. కాబట్టి మనం ఆలోచన సరే ఒకటి మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చిందో దాన్ని మనము అధ్యయనం చేయడానికి మన యూనియన్ తరఫున కొన్ని సెమినార్లు కండక్ట్ చేద్దాం. ఆ సెమినార్లో దీని గురించి డిస్ప్లే చేసి దాని చట్టం ఏ విధంగా ఉందని పొందుపరిచిన తర్వాత ప్రతి ఒక్కరూ భేదాలు లేకుండా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఎవరి మీద చిన్నతనం లేదు ఇక్కడ. ప్రతి మెంబరు మేధావే. ఆ మెంబర్ నుంచి మనం తీసుకునే యొక్క అప్డేట్స్ ఏదైతే ఉందో దాన్ని అండర్లైన్ చేసుకుంటూ ప్రభుత్వానికి నిర్దేశిద్దాం. ఆ విధంగా పోరాడదాం. ప్రయత్నం అంటూ పోరాడదాం. ఖచ్చితంగా తీసుకున్నాం. దాంట్లో అనుమానం అయితే ఇంకేదైనా ఉందా? టార్గెట్గా రెట్టింపు ఉత్సవం రావాలి. ఆర్బీఐ అనేది 10 రూపాయల కాయిన్లు చెల్లుతాయని చెప్తుంది. కానీ ఏ వాడినా షాప్ తీసుకుంటారా? మీరు తీసుకుంటారా? నేను తీసుకుంటానా అంటే అర్థం ఏంటి? 10 రూపాయలకి రూపాయి కాయిన్ గా వాల్యూ లేదు కానీ నోటుగా వాల్యూ ఉంది. కానీ ఆర్బీఐ ఏం చెప్తుందండి? కాయిన్ తీసుకోవాలి, ఇది మార్చుకోవడం చెప్తుంది. మీరు బ్యాంక్కి వెళ్ళినా కూడా చూసుకోండి. మన ఆంధ్రలో బ్యాంకుల్లో కూడా తీసుకోరు. ఒక 10 కాయిన్లో 20 కాయిన్లు తీసుకుని 1 కాయిన్ తీసుకుని మాత్రం మారుతారు. మన యూట్యూబర్స్ కాయిన్లు అంటారు, దానికి వాల్యూ ఉంది. కానీ నోటికే బయట ఎక్కువ ఉంది. నాగార్జున పాట ఉంటుంది కదా, సుబ్బు గారినే సుబ్బారావు గారు అంటారన్నట్టుగా ఆ ఎలక్ట్రానిక్ ఎంత పెద్ద కెమెరా పెట్టుకున్నాడే
రాజు మనగాడు తప్పించి మిగతా మన 10 రూపాయల కాయిన్ అండి. కానీ ఆర్బీఐలో దానికి గౌరవం ఉంది, చెల్లుతుంది. ఏదో రోజుకి మనం సక్సెడ్ అవుతాం. నార్త్ సైడ్ ఇప్పటికీ కూడా 10 రూపాయల కాయిన్ తీసుకుంటారు. మన ఆంధ్రలో తీసుకుపోవచ్చు కానీ తీసుకుంటారు. అలాగే మహారాష్ట్రలో యూట్యూబర్స్ కూడా గౌరవం వచ్చింది. అంటే రెండోది అంటే అన్నిటిగా మన రాజు అన్నట్టుగా మనకి ఎవరో గౌరవం అవసరం లేదు. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటారు, ఆత్మాభిమానం. ఇప్పుడు మనందరిలోని ఈయన ఎందుకు అంత ప్యాషనేట్గా ఉన్నాడు దాని గురించి? మనందరం యూట్యూబర్స్ అయ్యి ఉండొచ్చు, మనకు ఓన్ ఛానల్ ఉండొచ్చు, కానీ మనందరం స్తబ్దుగా ఈయన ఏమంటారు ఇంజిన్ ఉంటే వెనకాల గోగిల్లా మనం ఉంటున్నాం. అంటే నాయకుడు ఎప్పుడు కూడా మొదటి అడుగు ఎప్పుడు ఒంటరి అనేది శ్రీవేణి సీతారామరాజు చెప్పారు. మీరు వేశారు 200 మంది వెనకాల ఉన్నారు. అది కూడా వర్కింగ్ జర్నలిస్ట్, వాళ్ళందరికీ కూడా అన్ని లీగల్గా ఉన్నటువంటి వాళ్ళనే గుర్తించడం లేదు. మీరు అంటే ఈ బుధం తోచడం అనేది మనం ప్రతి ప్రెస్ మీట్లో చూస్తాం. ఇలా మీరు టేబుల్ మీద పెట్టారంటే మనం పక్కకి వెళ్ళిపోతే మధ్య మెయిన్ లో కూడా మధ్యన వస్తే అక్కడే కూర్చోమని చెప్తారు అతన్ని. అవునా కదా? మనం అన్ని చూస్తున్నాం. కానీ ఏదో రోజు మనకి మంచి రోజు వస్తుంది. అది ఎప్పుడు మరి సంకల్పమో దైవ సంకల్పమో తెలియదు. కానీ రేపు ఆగస్టు 15 నిజంగా మన స్వతంత్రం కూడా ఆగస్టు 14 అర్ధరాత్రి వచ్చింది. కాబట్టి 14వ తేదీ ఈ రోజే మనకి ఢిల్లీ బాబు గారు చెప్తారు. ఢిల్లీని గడగడలాడించి ఢిల్లీ మన త్రివర్ణ పతాకం ఎదిగే రోజు. అంటే యూట్యూబ్ ఛానల్ తాలూకా త్రివర్ణ పతాకం ఎదిగే రోజు త్వరలో రావాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. ఆయన వాయిస్ నేను ఫస్ట్ టైం పెట్టాను జిల్లా. యాక్చువల్గా నేను ఎఫ్ఈడబ్ల్యూ అన్నీ చేసి ఆల్ వర్క్ చేశాను, గట్టిగా చేశాను. చంద్రబాబు నేను అరెస్ట్ చేస్తే రోడ్లు ఎక్కింది, సాక్షి ఆఫీస్ నేనే రోడ్లు ఎక్కి అరెస్ట్ అన్నీ అయిపోయింది చాలా గట్టిగా. కానీ నాకు యూజ్ కనిపించదు. యూనియన్లో స్వార్థ ముసుగులో నచ్చలేదు. తర్వాత గ్యాప్ వచ్చిన మన రాజు వచ్చి మళ్ళీ రన్ చేయడానికి నాకు వాయిస్ నాకు నమ్మకం కలిగింది. యూనియన్లో ఉంటే మనకు మంచిది, ఇలాంటి వాళ్ళు మనకు సపోర్ట్ ఉంటే మనం ఏదైనా సాధించగలం. నేను ఆర్థికంగా కూడా అవసరం విలేకరు. మనం ఏదో పని చేసుకుంటాం, దీని మీద అయితే మనం బతకలేము వాస్తవం. కానీ మనకు మెంటల్ సపోర్ట్ కావాలి. తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్. నాకు ఒక నమ్మకం కలిగింది. ఇద్దరు మాటలు విన్న తర్వాత మనం యూనియన్ని మనం డెవలప్ చేద్దాం. అందరం కలిపి ఒక మాట మీద ఉంటే డెవలప్ చేయగలం అనిపిస్తుంది. అంటే అన్నీ విన్నాను ఆల్మోస్ట్ అగ్రిడేషన్ కానీ ఇవన్నీ మన సమస్యలే. కాబట్టి మనం కూడా ఒక ఆలోచన చేసి ఇంకోసారి వీళ్ళు పిలిస్తే మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.